హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి రాగల 2 రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు వాతావరణం ఏమిటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కోస్తాంధ్ర తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు కోస్తాంధ్రలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు తెలంగాణలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నిన్న ఏర్పడిన భారీ అల్పపీడనం ఈరోజు ఒరిస్సా సమీపంలో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒరిస్సాలోని భువనేశ్వర్ దగ్గర ఈ అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దాని ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల మీదుగా షియర్ జోన్ ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ అండర్లైన్ చేసి చూడండి, ఇక్కడ షియర్ జోన్ కోస్తాంధ్ర తెలంగాణ మీదుగా ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఋతుపవనాలు కూడా చురుగ్గా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 2 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉత్తర కోస్తా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా విషయానికి వస్తే, మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ ఓ మోస్తరు జల్లులు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో కర్నూలు, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కడప, అనంతపురం, మదినపల్లి, బళ్ళారి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో రాగల 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ తెలంగాణలో ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు గోదావరి, కృష్ణా నదిలో మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఎవరూ నదీ తీరాల వద్దకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత మళ్ళీ తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఏపీలో మ్యాక్సిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా 28 డిగ్రీల సెల్సియసే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే, మధ్య రాయలసీమలో మాత్రం కొంత వేడి కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో తక్కువ వర్షాలు ఉండటంతో రాయలసీమ ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కోస్తాంధ్రలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.